హాయ్ అండి. ఆలు పరాటాని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి ఎలాంటి కర్రీ ప్రిపేర్ చేసుకోని అవసరం లేదు. పెరుగుతోను, పికిల్‌తోను చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్‌లో 2 కప్పుల గోధుమ పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పావు కప్పు మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేయటం వల్ల పరాటా అనేది చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండంతా సాఫ్ట్‌గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ జీరా పౌడర్ ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న పొటాటోని స్మాష్ చేసేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పరాటా పిండిని ఈ సైజులోను 4 బాల్స్‌లా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆలు స్టఫింగ్ అనేది పరాటా బాల్స్ కన్నా చిన్నగా చేసుకొని ఇలా రౌండ్‌గా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం పిండి యాడ్ చేసుకొని పరాటా బాల్స్‌ని చిన్న సైజ్ చపాతీలాగా రోల్ చేసేసుకొని దీంట్లో ఆలు స్టఫింగ్ పెట్టుకొని 4 సైడ్స్ ఇలా క్లోజ్ చేసేసుకొని ఇలా చేత్తో జంటిల్‌గా ఆలు స్టఫింగ్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్రతోటి ఇలా జంటిల్‌గా ప్రెస్ చేసుకుంటూ రౌండ్‌గా తిప్పుకుంటూ రుద్దుకోవాలి. అప్పుడే ఆలు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ పరాటాని యాడ్ చేసుకొని 2 సైడ్లు కాల్చుకున్న తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ 2 సైడ్లు కాల్చుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్‌లోనే ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. చూడండి పరాటా అనేది ఎంత బాగా పొంగిందో. పిండి అనేది ఇలా కలుపుకోవటం వల్ల పరాటా అనేది చాలా సాఫ్ట్‌గా, ఫ్లఫీగా వస్తుంది. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఆలు పరాటా రెడీ అయిపోయింది.